ఏదైనా సరే కెలకూడదు. ఒక వ్యవస్థ సక్రమంగా ఏర్పాటు చేయకుండా వదలకూడదు. మనకి పుట్టుకప్పుడే పెంట ఉండకూడదు. పాకిస్తాన్ అట్లాంటి పుట్టుకప్పుడే పెంట. అది భారతదేశానికి తలనొప్పే, పాకిస్తాన్‌కి తలనొప్పే. ఎందుకంటే పాకిస్తాన్ భౌగోళికంగా చూస్తే భారత్‌లో ఎక్కడి నుంచైనా దాన్ని ధ్వంసం చేయగలం. అదే పాకిస్తాన్ మన సరిహద్దుల వరకే దెబ్బతీయగలదు. ఇది దానికి 24 గంటలు పించింగ్‌గా ఉంటది. రెండవది మొత్తం ఒకే మతవర్గం ఎప్పుడూ ఉండకూడదు. అక్కడికి అట్లా పంపించలేదు. కానీ మొత్తం ఒకే మతవర్గం బ్రతకడం కోసం ఒక దేశం ఏర్పాటు చేశారు. దాని పర్యవసానం ఏమైపోయింది? ఇతర వర్గాల విధ్వంసం, సర్వనాశనం, హంతకులైనటువంటి వాళ్ళు అక్కడ పెరిగిపోయి హత్యలు చేసి శవాల గొట్టల్ని భారతదేశానికి పంపించారు. దాని పర్యవసానం ఇప్పటికీ అక్కడ ఎదుర్కొంటున్నది ఏంటంటే తిండికి టికాణా ఉండదు. 24 గంటలు ఒక స్ట్రగుల్డ్ బతుకులే. స్థిరత్వం అన్నటువంటిది పాకిస్తాన్‌కి ఇంకా జీవితంలో వల్ల కూడా కాదు. అట్లాంటి తీవ్రవాద దేశంలో ఎవడు ఇన్వెస్ట్ చేయడు. ఎవడు ఇన్వెస్ట్ చేయనప్పుడు ఉద్యోగాలు ఉండవు. ఉద్యోగాలు ఉన్నప్పుడు ఉపాధి ఉండదు. ఉపాధి ఉండనప్పుడు బిడ్డలను చదివించలేరు. చదివించలేనప్పుడు 24 గంటలు అసాంఘిక శక్తులుగానే తయారవుతారు. అది పాకిస్తాన్ పుట్టుకతో వచ్చిన దరిద్రం. అయితే బంగ్లాదేశ్ ఈ పాకిస్తాన్‌లోనే మళ్ళీ ఒకళ్ళకొకళ్ళకి తిండికి టికాణా లేక కొట్టుకు చస్తుంటే వాళ్ళల్లో వాళ్ళ కొట్టుకు సావడం వల్ల భారతదేశం మీదకి ఒత్తిడి పెరుగుతోందన్న పేరుతో ఇంకొక ముక్కని విడదీసి దరిద్రం చేశాం. దాని కారణంగా భారత్‌ని శత్రువుగా చూపెట్టుకోవడానికి ఇంకొక 40 ఏళ్లకి వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఏర్పడింది తప్పించి భారత్ కొరిగింది అయితే ఏం లేదు. ఇప్పుడు అలాగా అంటే ఒక దశ దిశ లేకుండా పుట్టినటువంటి దేశం ఇది. అదే అంతే, అది అంతే. పాకిస్తాన్ అంతే, బంగ్లాదేశ్ అంతే. ఎప్పుడైతే బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థలు లేని కేవలం మత పిచ్చతో పుట్టుకొచ్చినటువంటి దేశాలలో తేడా వచ్చినప్పుడల్లా మతాన్ని రేకెత్తిస్తుంటారు. కానీ ఇప్పుడు అవతలోళ్ళని చూపెట్టడానికి వేరే మతం వాళ్ళు లేరే. చివరికి వాళ్ళ మతంలో వాళ్ళని కూడా చంపేసుకున్నారే. చివరికి పాలకుల్ని ఒకళ్ళనొకళ్ళని ఉరులు తీయడాలు, నరుక్కోవడాలు, చంపుకోవడాలు, ఈ దరిద్రాలంతా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వపు మార్పు బంగ్లాదేశ్లో. ఆ మారినటువంటి ప్రభుత్వానికి మళ్ళీ మార్పుకి రంగం సిద్ధం కావటం. మొత్తం గందరగోళంగా బంగ్లాదేశ్ అన్నటువంటిది తయారవుతోంది. ఎక్కడ దాకా వెళ్తుంది ఈ ఉదంతం అనేది తేలాలి.